మల్లన్న సాగర్ భూ నిర్వాసితులను పరామర్శిస్తామనేటువంటి పేరుతోటి వచ్చి హరీష్ రావు గారి పైన, కేటీఆర్ పైన, గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన నిన్న చౌకబారు విమర్శలు చేస్తూ ఉన్నాను. నేను అడుగుతా ఉన్నా మైనంపల్లి హనుమంతరావును, నీవు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలంతో మరి ఆయన దగ్గర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నీ ప్రాబల్యం సంపాదించుకోవడానికి, నీ పైరవుల గురించో ఏ పదవుల గురించో ఆయన మెప్పు పొందడానికి మల్లన్న సార్ కట్టిన గిన్నేళ్ల తర్వాత వచ్చి ఈరోజు భూ నిర్వాసితులను మరి పరామర్శించడానికి వస్తూ ఉన్నాం. ఒక పక్కనేమో రాష్ట్రంలో హైదరాబాద్లో హైడ్రాబాదితులు, అటు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి భూ నిర్వాసితులు ఇండ్లు కోల్పోయి వాళ్ళ కష్టాలు కన్నీళ్ళతో వాళ్ళు ఉండి, ఒక పక్కన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా మరి వాళ్ళు ఉన్న పలంగా రాత్రి వాళ్ళ చిన్న ఉద్యోగులు కాయ కష్టం చేసుకొని ఆటోలు నడుపుకుంటోళ్ళు, రిక్షాలు నడుపుకుంటోళ్ళు, చిన్న పనులు చేసుకొని ఈఎంఐల ద్వారా వాళ్ళు ఇల్లు నిర్మించుకున్నటువంటి మరి ఇళ్లను రాత్రి ఎలాంటి నోటీసులు లేకుండా కూలగొడితే వారి పక్షాన ఒక ప్రతిపక్ష పార్టీగా, ఒక బాధ్యతాయుతమైనటువంటి నాయకులుగా, ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీగా గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు మరి పర్యటించి వాళ్ళను ఓదార్పు కలిగించి, వాళ్ళకు మనోధైర్యం ఇచ్చి, మనోబలం ఇచ్చి, మీకు అండగా మేము ఉంటాం, మరి కోర్టు ద్వారా కానీ మరి ప్రభుత్వం పైన లీగల్గా కొట్లాడి మీకు రావాల్సినటువంటి హక్కులను మీకు వచ్చే విధంగా, మీ కష్టాలు కన్నీళ్ళు తుడిచే విధంగా మేము అండగా ఉంటామని చెప్పి వాళ్ళకి భరోసాను ఇస్తే, ఈరోజు మరి మైనంపల్లి ఇక్కడ మల్లన్న సార్కి వచ్చి అక్కడ ఎప్పుడో 3 ఏళ్ల కింద 4 ఏళ్ల కింద మరి కాళేశ్వరం జలాలు తీసుకొచ్చి ఈ ప్రాంతమంతా సస్యశావనం చేసి ఇలా రైతుల కళ్ళ ఆనందం కనబడుతుందంటే కాళేశ్వరం వల్ల, అది హరీష్ రావు వల్ల, కేసీఆర్ వల్ల, ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల జరిగింది. మరి ఇంత జరిగిన తర్వాత ఇలా ఆడ హైదరాబాద్లో మేము పరామర్శించబోతే ఇక్కడ వచ్చి రెచ్చగొట్టే విధంగా ఇక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి కొత్తగా ఆయన ఏజెంట్గా వచ్చి రౌడీజం, గూండాయిజం చలాయిస్తూ మరి ఒక 10 మంది గూండాలను వేసుకొని వచ్చి పనికి మాలిన రాజకీయాలు చేయడానికి ఇక్కడికి వచ్చి తన నోటికి వచ్చినటువంటి దుర్భాష. అసలు ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా ఆ విధమైనటువంటి భాష మాట్లాడరు. ఒక రాజకీయ నాయకుడిగా ఎంతో పరిణితి చెందాలి ఈ పార్టీకి. ఒకసారి ఎమ్మెల్యేగా చేసినావు, 2 సార్లు మేము ఎమ్మెల్యే చేసినావు, అందుకే నేను మల్కాజ్గిరి కూడా ప్రజలు ఇదే విధమైన భాష ఉపయోగిస్తే మొన్ననే ఓడగొట్టారు. నువ్వు మల్కాజ్గిరిలో ఏం చేయలేవు, నువ్వు సిద్దిపేటకు వచ్చి ఏం చేస్తావు, మెదక్ జిల్లాలో ఎక్కడ ఏం చేస్తావు? సాగు తప్పి కన్నులుట్టమైనట్టు ఏదో నీ కొడుకు మెదక్లో గెలిచి ఉండొచ్చు. అంత మాత్రం నువ్వు విర్రవేగి మేము మైనంపల్లి హనుమంతరావు అనుకుంటున్నాము కానీ నువ్వు మైనం పిల్లివి, నీతో ఏది కాదు. ఈ రోజున ఈ తెలంగాణ రాష్ట్రం సాధించడానికి సుదీర్ఘకాలం పాటు ఉద్యమం చేసి అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎన్నో పార్టీలను ఏకం చేసి అన్ని వర్గాలను, అన్ని మతాలను, అన్ని కులాలను ఐకమత్యం చేసి తెలంగాణ సాధించినటువంటి చరిత్ర హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, వీళ్ళందరికీ బీఆర్ఎస్ పార్టీకి ఉంది. నీవు ఎప్పుడు ఆ ఉద్యమం జరిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఈ కాళేశ్వరం జలాలు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు అందించిన దానిలో నీ భాగస్వామ్యం ఎంత? ఏ దానిలో కూడా నీ పాత్ర లేదు. ఏముంది నీ పాత్ర అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిన్ను 2 ఏళ్ల పాటు న్యాయ బహిష్కరణ చేసినటువంటి నీ చరిత్ర ఈ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. అటువంటి తడిపారు గ్యాంగ్ సంబంధించిన ఒక రౌడీ, ఒక గూండావు, ఏదో సాగు తప్పి కన్నట్టు ఒకసారి ఎమ్మెల్యే అయినట్టున్నావు. అందుకు ఒక ప్రజాప్రతినిధిగా ఈ యొక్క వ్యక్తిత్వాన్ని మార్చుకుంటావేమో అని అనుకున్నారు ప్రజలు. కానీ ఇప్పటికి కూడా నువ్వు ఒక వ్యక్తిగా, ఒక ప్రజాప్రతినిధిగా ఇంకా నువ్వు దానికి అర్హులు అయ్యే పరిస్థితి లేదని నిన్ను మల్కాజ్గిరి ప్రజలు ఒడగొట్టిరు. ఇంకా నీ భాష కూడా ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా మరి రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి నుంచి కింది వరకు కూడా ఒక భాష ప్రయోగం ఏంటంటే అది ఎవరు కూడా హరించదగింది, ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. మీరైతే రౌడిజము, గూండాయిజము, భౌతిక దాడులు, దుర్భాషలు ఇంతే తప్ప ప్రజలకు మీరు చేసేది మాత్రం ఏది లేదు. మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏంది దానిపైన దృష్టి పెట్టండి. 6 గ్యారంటీల పేరుతోటి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన మీరు ఇంతవరకు రుణమాఫీ కూడా పూర్తి చేయలేకపోయారు. 2 లక్షల రూపాయలు
మంత్రికి ముఖ్యమంత్రికి చెప్పేదానికి పొంతన లేదు. మంత్రి ఒకటి చెప్తాడు, ముఖ్యమంత్రి ఒకటి చెప్తాడు, ఎమ్మెల్యేలు ఒకటి చెప్తారు. ఈ నీటి వనరుల మీద అవగాహన లేదు, ప్రజా సమస్యల మీద అవగాహన లేదు, కాళేశ్వరం మీద అంతకంటే అవగాహన లేదు. మూసీ నది బాధితుల గురించి కానీ, హైదరాబాదుల గురించి కానీ, ఖమ్మం మరి అదేవిధంగా అక్కడ వచ్చిన వరద బాధితుల గురించి కానీ, వాళ్ళ కన్నీళ్లు తుడచడం కానీ, ఎటువంటి పనులు కూడా మీరు చేయక ఓన్లీ ఒక రాజకీయాలు గురించే అధికారం వచ్చింది కదా అని చెప్పి మరి అధికారాన్ని అనుభవిస్తూ ఒక పక్కన ఢిల్లీకి హైదరాబాద్ తిరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి, మంత్రులు, ముఖ్యమంత్రికి సఖ్యత లేదు, పాలన మీద అవగాహన లేదు, పట్టు లేదు, ప్రజా సమస్యల మీద అంతకంటే అవగాహన లేదు, ఈ 6 గ్యారెంటీలు నెరవేర్చేటువంటి అవకాశం అంతకంటే లేదు. మరి ఒక్కొక్కటిగా ప్రజలలో కూడా ఆశలు సన్నగిలిపోతున్నాయి. ఇలా పెన్షన్లు వస్తాయి అనుకున్నారు, 9 నెలలు అవుతుంది అధికారం వచ్చి, 2000 పెన్షన్ 4000 ఇస్తాను గెలిచినావు, అవి ఎగ్గొట్టినావు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తా ఉన్నావు, అవి ఎగ్గొట్టిండ్రు. 2 లక్షల రుణమాఫీ అన్నారు, అవి ఎగ్గొట్టిండ్రు. విద్యార్థులకు విద్యా భరోసా కింద 5 లక్షల కార్డు ఇస్తామన్నారు, అవి ఎగ్గొట్టిండ్రు. అదేవిధంగా ఇలా రైతు కూలీలకు మరి 12,000 రూపాయలు ఇస్తామన్నారు, అవి ఎగ్గొట్టిరు. కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, అది ఎగ్గొట్టిరు. రైతు భరోసాకి 7,500 ఎకరానికి చొప్పున ఏడాది 15,000 ఇస్తామన్నారు, అవి ఎగ్గొట్టిండ్రు. ఈ వానకాలం పంట ఆల్రెడీ కోతలకు వచ్చే సమయం అయింది, ఇప్పటి వరకు రైతు భరోసా చేసిన దిక్కు లేదు. ఈ సమస్యలను పక్కకు పెట్టి కరెంటు చక్కగా వస్తలేదు, విద్యుత్ సరైనటువంటి సరఫరా లేదు, ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ కాలినా, ఎక్కడ గాలి వానలు వచ్చినా వాటిని రిపేర్ చేసే దిక్కు లేదు. ఇవన్నీ సమస్యలు పక్కకు పెట్టి అటెన్షన్ డైవర్ట్ గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, వాళ్ళను ఇచ్చిన హామీలను మర్చిపోయే విధంగా, అడిగే విధంగా ఉండకూడదనే ఉద్దేశం కొద్దీ ఇప్పుడు మూసీ నది కానీ లేకపోతే హైదరాబాద్ పేరు మీద ఒక డ్రామా నడుస్తూ ఉన్నది. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతిసారి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఎక్కడైనా సమస్య ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా, ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాళ్లకు ఓదార్చడానికి పోతుంటే సిద్దిపేటకు వచ్చి మేమేదో చేస్తామని చెప్పేసి కొంతమంది మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మేము హరీష్ రావు ఇల్లు ముట్టడిస్తాము, లేకపోతే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి బెదిరింపులకు భయపడే తెలంగాణ ప్రజలు ఎవరు లేరు ఇక్కడ. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పోరాడుతున్నటువంటి వ్యక్తులపై కానీ, లేకపోతే నాయకులపైన కానీ, ప్రజలపైన కానీ దాడి చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు సిద్దిపేటకు వచ్చి ఏదో చేస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, అది మీరు అనే మాటలు రాను అది ఏం జరుగుతుంది అనేది మీరే చూస్తారు. దయచేసి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీలు కానీ, ప్రజలకు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ అవి చేసి ప్రజల దగ్గర మన్నెలు పొందాలి, కానీ మేమేదో చేస్తామని చెప్పి హరీష్ రావుని ఏదో ఎదుర్కొంటామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. హరీష్ రావు అనేటైనే మాజీ మంత్రి, హరీష్ రావు అనేటైనే తెలంగాణ ఉద్యమంలో ఎంత పని చేసిండు, ఏం చేసిండు అని చెప్పి ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ నువ్వేం చేసినావు తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరికీ కూడా తెలుసు. దాన్ని గమనించుకొని చెప్పి మాట్లాడాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ, అవి ఇస్తాన్న పథకాలు కానీ ప్రజలకు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా కొద్ది ఈ నెల 2 నెలలనే మళ్ళీ పంట చేతికి వస్తూ ఉంది, ధాన్యం చేతికి వస్తూ ఉంది, కోతలు కూడా స్టార్ట్ అవుతాయి ఒక నెల 20 రోజులనే. దానికి బోనస్ ధర ఇచ్చి ప్రజల మన్ననలు పొందాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ, మైనంపల్లి హనుమంతరావు కానీ, కాంగ్రెస్ నాయకులకు కానీ తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనకు రైతు బంధు కానీ 3 నెలల క్రితమే రైతు బంధు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసే రైతు బంధు ఇప్పటికీ ఆల్రెడీ పంట చేతికొచ్చే టైం కూడా రైతు బంధు ఇవ్వలేకపోతూ ఉంది. దానికి ఇచ్చే ఆలోచన చేయాలి తప్ప బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతోనో, బీఆర్ఎస్ కార్యకర్తలతోనో, బీఆర్ఎస్ నాయకులతోనో, లేకపోతే తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నాయకులతోనో కొట్లాడుకుంటా అని చెప్పేసి మీరు గొప్పలు అయిదామనుకుంటారు. కానీ ఆల్రెడీ మీకు అవకాశం ఇచ్చారు. ఏమన్నంటే మల్లన్న సాగర్ బాధితులు కానీ, లేకపోతే ప్రాజెక్టులో పోయిన బాధితులను ముంగటేసుకుని అవుతారు. ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, వాళ్ళకి అన్యాయం జరిగింది, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము అన్యాయం చేసింది, హరీష్ రావు అన్యాయం చేసింది అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు న్యాయం చేయండి, మీకు ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, మళ్ళీ వాళ్ళని ముంగటేసుకొని మీరు ఎందుకు వస్తారు? అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే మంత్రి ఎంత చేయాలో వాళ్ళకు నష్టం జరుగుతుందని చెప్పి అంతే కార్యక్రమాలు ముందుకేసుకొని వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఏర్పాటు చేశారు. వాళ్ళకు ఎంతో కొంత ఇంకా కొంత
వాళ్ళకి బాధ్యతలు ఉన్నట్టున్నారు. వాళ్ళకి మీరు చేయండి, మీరు మంచి పేరు తెచ్చుకోండి. మీ ప్రభుత్వమే ఉంది కదా, మీ చేతుల్లోనే అధికారం ఉంది కదా, వాళ్ళని మూటేసుకొని మీరెందుకు వస్తున్నారు? ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ఇటువంటి రాజకీయాలు చేయడం కూడా పద్ధతి కాదు. మీరు హరీష్ రావును కానీ సిద్దిపేట మీద ఏదో దాడి చేద్దామని వస్తుంటే ప్రజలు కూడా, మేము ప్రజల్లో ఉండేటోళ్ళం కాబట్టి ప్రజలు కూడా అసహించుకునే కార్యక్రమం ఏంది ఇది? ప్రశాంతంగా ఉన్న సిద్దిపేటలో ఈ దాడులేంది, ఈ మన ఈ కాన్వాయ్లేంది, ఈ కార్లేంది, ఈ ప్రజలేంది అని చెప్పి ఆలోచనలో పడ్డారు. మీ మీదకే తిరగబడే టైం కూడా దగ్గరకు వస్తుంది. దయచేసి ఇవన్నీ మానుకొని మేము తెలంగాణ ఉద్యమంలో ఈ పనిచేసిన వ్యక్తులం అన్నీ ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాం. దేనికి కూడా వెనకాడం. మేము మా సార్ హరీష్ రావు గారు ఆదేశాలు లేకుండా కూడా మేము ముంగటికి వచ్చి పోట్లాడే శక్తి మా దగ్గర ఉంది. ఆనాడు ఈ తెలంగాణ ఉద్యమంలో కేసులు మీదేసుకున్నాము, కొట్లాడినాము, తెలంగాణ తెచ్చుకున్నాము. నీతోనే కొట్లాడిన సందర్భాలు ఉన్నాయి, నీతోనే కేసులు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి మాకు. ఇప్పుడు మాకేం కొత్త కాదు. నువ్వు కొట్లాడదామని అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. నేను నామరూపాలు కనుమరుగు చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ సిద్దిపేట కార్యకర్తలు కానీ హరీష్ రావు కార్యకర్తలు కానీ సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాం. మీరు ఇచ్చిన హామీలను సక్రమంగా మహిళలకు ఇస్తానా 2500 కానీ షాదీ ముబారక్ ఇస్తానా ₹1,00,000తో పాటు తులం బంగారమే కానీ, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారమే కానీ, అదేవిధంగా 24 గంటల కరెంటు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, మరి అదేవిధంగా రైతులకు సరైన పంటకు నీరు అందించే విధానమే కానీ ఇవన్నీ చేయండి. మీరు ఇవి చేయకుండా మేము ఏదో చేస్తాం, చేస్తామని చెప్తే ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. మీకు మొన్ననే బుద్ధి చెప్పారు, మళ్ళీ బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అది కూడా మీరు ఈ పద్ధతి మార్చుకోకపోతే దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన, మండల పార్టీ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం.